నమస్తే. ప్రస్తుతం మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ కర్ణసాగర్ గారు ఉన్నారు. ఈ మధ్య కాలంలో గో బ్యాక్ మార్వాడి అనే ఒక నినాదం అయితే కొనసాగుతుంది. పెద్ద ఎత్తున ఇటు ఇరు వర్గాల మధ్య కూడా ఘర్షణ వాతావరణం, అలాగే మాటల యుద్ధం అయితే కొనసాగుతుంది. వారితో మాట్లాడదాం. గో బ్యాక్ మార్వాడీలు తెలంగాణను దోచుకుంటున్నారు, అందరూ ఒక్కటే కూడా ఇటు ఇక్కడ ఇబ్బందికరమైన పరిస్థితి తీసుకొస్తున్నారని కూడా పెద్ద ఎత్తున ఈ మధ్య కాలంలో స్టేట్మెంట్లు వస్తున్నాయి. ఏం చెప్తారు? చూడండి, అంబేద్కర్ రచించినటువంటి కాన్స్టిట్యూషన్ 19(1)(e)లో ఆర్టికల్ 19(1)(e)లో భారతదేశ పౌరులు భారతదేశంలో ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా వాళ్ళు బిజినెస్ చేసుకోవచ్చు, ఎక్కడైనా నివాసం ఏర్పరచుకోవచ్చు. దానికి ఎవరు అభ్యంతరం చెప్పడానికి లేదు. ఇప్పుడు నేనేమంటున్నానంటే, ఎవరైతే నిజంగా సమస్యను నిజంగా మన కళ్ళ ముందు కనిపిస్తున్న సమస్యను కాదని కేవలం దేశాన్ని ఇన్ని రోజులు మతాల వేరుగా కులాల వారీగా విచ్ఛిన్నం చేసిన తర్వాత ఇప్పుడు ఈ ప్రాంతం వాడు ఆ ప్రాంతం వాడు మా దగ్గర ఉండొద్దు, ఈ ప్రాంతం వాడు మా దగ్గర ఉండొద్దు అన్నట్టు ఏదైతే నడుస్తుందో అది ఫస్ట్ టైం చూస్తున్నాం. తెలంగాణ ప్రాంతంలో కొంతమంది పనిగట్టుకొని విచ్ఛిన్నకర శక్తులు, ఈ నక్సలైట్ భావాలు ఉన్నటువంటి కొంతమంది కలిసి ఈ మార్వాడి గోబ్యాక్ అనే స్లోగాన్ తీసుకొచ్చారు. ఎందుకు గోబ్యాక్ అండి? భారతీయులు మార్వాడీలు భారతీయులు కాదా? వాళ్ళకి ఇక్కడ ఉండే రైట్ లేదా? తెలంగాణ వాళ్ళు వివిధ ప్రాంతాల్లో ఉన్నారు, అక్కడక్కడ బిజినెస్ చేసుకుంటున్నారు. తెలుగు వారు వేరే